విజన్ ఉన్న నాయకుడు సీఎంగా ఉంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న త్వరలో నిర్మించతలపెట్టిన అన్ని రాష్ట్ర జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరోవైపు ఎన్హెచ్ఏఐ ఎంఓఆర్టీహెచ్ కింద 11,325 కోట్లతో 770 కిలోమీటర్ల రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8,744 కిలోమీటర్ల వరకు రహదారులు ఉండగా వీటిలో 4,406 కిలోమీటర్ల మేర ఎన్హెచ్ఏఐ రహదారులు, పిఐయు ఎంఓఆర్టీహెచ్ పరిధిలో 641 కిలోమీటర్ల రహదారులు, అలాగే ఎన్హెచ్ కింద 3,697 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ ఎంఓఆర్టీహెచ్ కింద 76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ఎన్హెచ్ఏఐ కింద 1,392 కిలోమీటర్ల రహదారులు, 2,091 కిలోమీటర్ల ఎంఓఆర్టీహెచ్ రహదారులు ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం 20,067 కోట్ల విలువైన 1,040 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారు. గుంతలు లేని రహదారుల కోసం గతేడాది నవంబర్లో 860.81 కోట్లతో ముఖ్యమంత్రి ప్రారంభించిన మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ పనుల్లో 97% ఇప్పటికే పూర్తయ్యాయి. 19,475 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలన్నీ పూడ్చి మరమ్మతులు పూర్తయ్యాయి. మిగిలిన రహదారుల మరమ్మతులు జూలై 31 నాటికి పూర్తి కానున్నాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.